నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. స్వతహాగా మరి సీనియర్ న్యాయవాది, మా న్యాయవాదుల సమస్యలు అయితే సార్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ముఖ్యంగా కరోనాలో అయితే జూనియర్ న్యాయవాదులు, అప్కమింగ్ న్యాయవాదులు, మిడిల్ అంటే అటు జూనియర్ కాకుండా ఇటు సీనియర్ కాకుండా నడుమలో ఉన్నటువంటి న్యాయవాదులు చాలా సఫర్ కావడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత ఆర్థిక సాయం అందినప్పటికీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది. దానితో పాటు ఈ వృత్తిలో నిలదొక్కోవాలంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాల దాకా పట్టే ఆస్కారం ఉంది. మరి అప్పటిదాకా అడ్వకేట్గా నిలదొక్కోవాలంటే ఆర్థిక పరిస్థితి కూడా చాలా అవసరం. మరి ప్రొఫెషన్లకు రావాలంటే డిగ్నిటీతో పాటు కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలన్నది తమకు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఇక మాకైతే సార్ ప్రత్యేకించి నిర్మల్ కోర్టులో ప్రధానమైన సమస్య కోర్టు బిల్డింగ్. ఇప్పుడు ఏమైంది సార్, ఇక్కడ 2 కోర్టు బిల్డింగ్లు, ఇక్కడ 2 కోర్ట్స్, అక్కడ 2 కోర్టు చేయడం వల్ల అడ్వకేట్లు చాలా సఫర్ అవుతున్నారు. అక్కడ కాల్ వర్కులో ఒక కేసు పిలిచే వరకల్లా, ఇక్కడ ఒక కాల్ వర్కులో కేసు పిలిచే వరకల్లా ఏమవుతుందంటే అడ్వకేట్ నో రిప్రజెంటేషన్ మేడ్, పిటిషన్ ఇస్ డిస్మిస్ అంటున్నారు. క్లయింట్కి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అంటే తమరికి ఏమన్నా అవకాశం వస్తే గెలిస్తే మరి మన నిర్మల్ బార్ అసోసియేషన్ కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే జూనియర్ అడ్వకేట్లకు కూడా ఏమైనా స్టైఫండ్ కూడా మరి మీకైతే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు దగ్గర అంటున్నారు. మరి రేపు చట్టసభలలో ఏమన్నా పబ్లిక్ అడ్వకేట్స్ అడ్రస్ చేసినప్పుడు మరి అడ్వకేట్ల సమస్యలు కూడా మీరు మీ ద్వారా వాళ్ళను చట్టసభలో మాట్లాడించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే మీకు అందరికీ తెలుసు. ఈ విషయాల మీద అయితే కొత్త ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 41A CRPs ఒకటి ఉండే సార్, ఇప్పుడు 35 Class 3 BNS అదొకటి వచ్చింది సార్. దాని మీద కూడా మరి స్టేట్ అమెండ్మెంట్ చేస్తారని అంటున్నారు. మహారాష్ట్రలో అయితే 7 years బిలో రిమాండ్ చేస్తున్నారట. మరి ఇక్కడైతే రిమాండ్లు యాక్సెప్ట్ చేస్తలేరు. మళ్ళీ ఏంది సార్, మనం ఇప్పుడు ప్రత్యేకంగా రోజు పేపర్లో చూస్తూ ఉన్నాము. డైలీ అక్కడ ఉన్నటువంటి ఐఓలు బెయిల్ ఇస్తామని చెప్పి 40,000, 50,000, 60,000 వచ్చి ఏసీబీలకు డ్రాప్ అవుతున్నారు. మరి అదే అడ్వకేట్స్కు బెనిఫిట్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ సీనియర్ దగ్గర జూనియర్ అడ్వకేట్ సర్వైవల్ అవుతాడు, సీనియర్ అడ్వకేట్ సర్వైవల్ అవుతాడు. మన కక్షిదారులకు కూడా న్యాయం చేసినామన్న ఒక బెనిఫిట్ కూడా, పబ్లిసిటీ కూడా మనకు ఉంటుంది. తగ్గించి మా బార్కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా న్యాయవాదులకు కూడా మీకు మద్దతు తెలియజేస్తా ఉన్నాం సార్. సెక్రటరీ మహేందర్ గారి ఆధ్వర్యంలో సమావేశమైన అడ్వకేట్ మిత్రులందరికీ పేరు పేరున, సీనియర్స్కు మరియు సహచర న్యాయవాదులందరికీ పేరు పేరున నమస్కారములు. నా పేరు దేవనూరు రవీందర్, అడ్వకేట్. నేను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నేను గతంలో 98లో ఎన్రోల్మెంట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తుండగా గతంలో కేసీఆర్ వద్ద మరి హరీష్ రావు గారి దగ్గర 3 years వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. మాకు కోర్టుకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ దరిదాపుగా అన్నీ మేము సమకూర్చుకున్నాము. ఇంకా కొన్ని రావాల్సిన బిల్డింగ్స్ ఉన్నాయి. మొన్ననే ఒక 10 acres కోర్టుకు సపరేట్గా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర కూడా ఒక 10 acres అలాట్ చేయించుకున్నాం. మా దగ్గర ఇప్పుడు 5 floorల బిల్డింగ్ ఉన్నది, సరిపోయేంతగా ఉన్నది. SC ST కోర్టు మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బిల్డింగ్స్ కావాల్సినది, అక్కడ కూడా మేము చేర్చుకున్నాము. నేను 2001, 2002లో సిద్దిపేట బార్ అసోసియేషన్, 2021, 2022లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసినాను. నా కాలంలో కోర్టు ప్రెమిసెస్లో ఒక పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయించడం జరిగినది అడ్వకేట్ల సౌకర్యార్థం. అలాగే లేడీ బార్ అసోసియేషన్ అని ఒకటి, వారికి కూడా ఒకటి అసోసియేషన్ బిల్డింగ్ రూమ్ అలాట్ చేయించడం జరిగింది. అలాగే నా సమయంలో కరోనా ఉన్నందున కరోనా బారిన పడిన అడ్వకేట్లకు, అడ్వకేట్ మిత్రులకు వారికి కూడా హెల్ప్ చేయడం జరిగింది. జూనియర్ న్యాయవాదులకు ఒక 40 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. అడ్వకేట్ మిత్రుల సహాయంతో 4 లక్షలు ఇప్పించడం జరిగినది. నేను ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా నా డిమాండ్లలో అడ్వకేట్ల సంక్షేమ నిధి పెంచాలనేది ఒక డిమాండ్. అడ్వకేట్ల సంక్షేమ నిధితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దాన్ని ఇంకా పెంచాలనేది ఒక డిమాండ్. అట్లే అడ్వకేట్లు అధిక సంఖ్యలో ఉన్న న్యాయవాదులు మన తెలంగాణలో వారికి కూడా ఒక ఎమ్మెల్సీ కేటాయించాలనే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, కొత్తగా అప్కమింగ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక 2 years వరకు
స్టైఫండ్ ఇచ్చే దిశగా కృషి చేస్తాను. కావున అడ్వకేట్లు మిగతా సమస్యలన్నీ మీకు తెలిసే అంత ఇంటలెక్చువల్సే కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నా సీరియల్ నంబర్ 33 దేవునూరు రవీందర్ గారి ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి నన్ను దీవించి ఆశీర్వదించాలని నిర్మల్ భారతను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.